అందరికీ నమస్కారం అండి. శివరాత్రి రోజున విజయవాడలో ఎలా ఉంటుందో వీడియో తీయడామని వెళ్ళానండి. ఇదేమో కొత్తగా కట్టారు కదండి ఫ్లైఓవరు. కొత్తగా కాదులేండి, ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది ఓపెన్ చేసి. ఇక్కడ నుంచి తీసాను అనమాట వీడియో. ఇది కనదుర్గమ్మ గుడి దగ్గర కృష్ణానది ఉంది కదండి, అక్కడ అందరూ స్నానానికి వెళ్ళి శివరాత్రి రోజున పెద్దవాళ్ళకి అందరికీ బియ్యము తోటకూర అవన్నీ ఇస్తారనమాట. అందరికీ పిండ ప్రదానము, పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి అలాగా చేస్తారనమాట. మా ఇంట్లో కూడా చేస్తామండి. అది శివరాత్రి రోజున మా మావయ్య గారు వాళ్ళ నాన్న చనిపోయారన్నమాట, మా వారు వాళ్ళ తాతయ్య అనమాట. అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది ఇట్లా కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి, మాకైతే జంగపైన అనమాట బియ్యమును కూరగాయలు పప్పు అవన్నీ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు కరోనా తర్వాత నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదండి. ఇంకా మీకు ఇక్కడ విజయవాడలో ఎలా ఉంటుందని చూపిస్తాకి వెళ్ళాను. ఇట్లా ఇటువరకు పూర్వకాలంలో లాగా ఏం లేదండి. ఈ రోడ్లన్నీ అసలు నిండిపోయాయి, కొంచెం కూడా ఖాళీ ఉండేది కాదండి. చాలామంది తక్కువ జనమే వచ్చారు. ఇంకా మహాకుంభమేళాలో ఇవాళ శివ రోజు కదండి, అక్కడ గంగానది దగ్గర. ఇక్కడ శివరాత్రి రోజు కూడా ఇక్కడ మహాకుంభమేళా లాగా ఉంటుందని వెళ్ళాను. కానీ జనం తక్కువ ఉండటం కూడా ఒక మంచిదేనండి. అదిగోండి, ఇవన్నీ మనం కృష్ణానది వాటర్ మనం తాగేవి అనమాట, స్టోరేజ్ చేస్తారు. బండేసుకొని నేను ఒకదాన్నే వీడియో తీసుకోవడానికి వెళ్ళాను. ఇదిగోండి ఇంద్రకీలాద్రి ఇటు పక్కనేమో మనుషులు అందరూ స్నానం చేస్తున్నారన్నమాట. ఇంకా దగ్గరికి వెళ్ళి తీయలేదండి. ఇంకా భవానీ ఐలాండ్ దగ్గర బోట్స్ ఎక్కుతాం కదండి, పొన్నమయ్య ఘాట్ అని, అక్కడికి కూడా వెళ్ళాను. కానీ అక్కడైతే నీళ్ళల్లో దిగి ఎవరిని స్నానం చేయనివ్వట్లేదండి. పంపులు పెట్టారనమాట, పైపులు పెట్టి పైపుల్లో నుంచే స్నానం చేయండి అట్లాగా పెట్టారు. ఇంకా కొంచెం కూడా కిందకి ఇంకా అవన్నీ వదులుతారు కదండి, వాళ్ళు కొంచెం డ్రిల్స్లో నుంచి కిందకి ఇట్లాగా నీళ్ళల్లో వదులుతున్నారనమాట, పెద్దవాళ్ళకి పెట్టినవి అవన్నీ. ఇంకా విజయవాడలోనే ఉంటున్నాం కదా, ఇట్లాగా కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదండి. శివరాత్రి రోజున మా వారేమో శ్రీశైలం వెళ్ళిపోతారు. ఇంకా 10 సంవత్సరం నేను పిల్లల్ని తీసుకొని ఎక్కడికో చాటుకు వెళ్ళేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం మా పెద్దమ్మాయికి ఏమో పెళ్ళి అయిపోయింది, మా చిన్నమ్మాయికి ఏమో ఆఫీస్ ఉందండి. ఇంకా నేను ఒకదాన్నే ఇంకా చెప్పాను నిన్నే మా వారికి, నేను ఇట్లా వీడియో తీసుకోవడానికి వెళ్తాను. వీడియో నేను యూట్యూబ్ పెట్టిన కాడి నుంచి శివరాత్రి అప్పుడు ఎప్పుడు వీడియోలు తీసి పెట్టట్లేదు అని విజయవాడలో అని చెప్తున్నాను. పోయిన సంవత్సరం ఏమో నేను కూడా శ్రీశైలం వెళ్ళాను కదండి, అందుకని ఇక్కడ తీయలేదు వీడియోలు. శివరాత్రి రోజున శ్రీశైలం వెళ్ళామని వీడియో పెట్టాను చూడండి. ఇదేమో కనదుర్గమ్మ తల్లి గుడి అండి. అక్కడ పైన దారి కనిపిస్తుంది, ఇంద్రకీలాద్రి అనమాట, కొండకి వెళ్ళే దారి. ఇదిగోండి, మళ్ళీ వచ్చేటప్పుడు దగ్గర నుంచి మళ్ళీ తీశాను. ఇటు నుంచి ఇంకా కార్లు ఆటోలు అన్నీ వెళ్తారన్నమాట. ఇక్కడ ఒక అమ్మవారు కనిపిస్తారండి కింద, ఫస్ట్ అదిగోండి జూమ్ చేస్తాను. ఇక్కడ కనదుర్గమ్మ తల్లి కృష్ణవేణమ్మ ముక్కుపుడక అందుకుంటానన్నారు కదండి, అందుకే పైన ఉన్న ముక్కుపుడక సాయంత్రం రాత్రికి ఈ కింద ఉన్న అమ్మవారికి పెడతారన్నమాట. పంతులు అందరూ వేద మంత్రాలతో తీసుకొచ్చి పెడతారండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకా కడుతున్నారు అన్నీ. అది పైకి మెట్లెక్కి వెళ్ళటానికి అనమాట, చాలా దారులు పెట్టారండి ఇప్పుడైతే కనుక. ఇదిగోండి పైనుంచి ఇలాగ చూస్తే ఇలా కనపడుతుంది ఈ ఎంట్రన్స్, కనదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళటానికి అనమాట. ఈ బైకులు కార్లు అవన్నీ వెళ్ళేదారండి. ఇంకా దసరా నవరాత్రి రోజులైతే పెద్ద లైన్ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇటు నుంచే పెడతారండి, మెయిన్ది లైను. ఇంకా వీడి రోజుల్లో అయితే ఇంకా కొంచెం పక్కన వీడియో తీసానండి, అది చేపిస్తాను. ఇదిగోండి అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి మా అత్తయ్య గారు మేము తెల్లవారుజామునే వెళ్ళిపోయేవాళ్ళం అండి. మామూలుగా స్నానాలు అయితే కనుక 1 గంట నుంచే మొదలు పెట్టేస్తారు. ఇంకా మేమైతే 2ంటికి అట్లాగ వెళ్ళేవాళ్ళం అండి. ఇంకా నిదానంగా ఈ జనాల్లో నడుచుకొని వచ్చి ఇంకా ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది అనమాట, ఆ శివాలయంకి వెళ్ళి దీపారాధన అవన్నీ చేసుకునేవాళ్ళం అండి. అప్పుడైతే కనుక బాగా పాత పడిపోయిన శివాలయం లాగా అలా ఉండేది. ఇప్పుడైతే వీడియో తీసుకోవడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఈ గుడిని చూస్తున్నానండి. ఈ శివాలయము బాగా కొత్తగా పెయింట్లో ఎన్ని వేసి పైన కూడా ఇలాగ చక్కగా నీట్గా కట్టారండి, బాగుంది. దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ మధ్యన ఈ గుడికి ఇట్లాగ వెళ్ళట్లేదులేండి. ఇక్కడే కొంచెం ఒకటి మసీదు కూడా ఉంటుంది, చాలామంది లైన్లో ఉన్నారు. మేము కూడా ఇదివరకు అట్లాగే లైన్లోకి వెళ్ళి ఇంకా నుంచొని కృష్ణానదిలో నుంచి వాటర్ తీసుకొచ్చి అక్కడ ఒక శివలింగం ఉండేదండి చెట్టు దగ్గర, ఆ శివలింగం
మీద వాటర్ పోసేవాళ్ళం బాటిల్తో తీసుకొచ్చి. దీపారాధన కూడా చేసేవాళ్ళు అన్నమాట. అందరు చాలామంది అట్లాగే తీసుకొచ్చి పోసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మారిపోయినాయండి. నేను వెళ్ళి కూడా ఈ గుడికి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా శివరాత్రి రోజున స్నానాలకు కూడా వెళ్ళటం మానేసామన్నమాట. అంటే బట్టలు మార్చుకోవడానికి అన్నిటికి ఇబ్బందిగా ఉంటుందండి. ఇంకా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారని ఇంక మేము మానేసాము. ఇంకా మా మా అత్తయ్య వాళ్ళు, మా 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 వారి వాళ్ళ నాయనమ్మ ఉన్నంత వరకు అందరం ఖచ్చితంగా వెళ్ళాము. చాలామంది అనమాట. ఆవిడకి 10 మంది పిల్లలు అయితే 8 మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు, ఇంకా మొత్తం మనవరాళ్ళు అందరూ కలిసి ఒక 50 మంది దాకా అలా వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇదిగోండి ఇక్కడేమో గుడికి కనదుర్గమ్మ తల్లి గుడికి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇదివరకైతే ఇక్కడ అన్ని బడ్డీ కొట్లు, ఎన్ని కొట్లు చాలా ఉండేవి. ఇవన్నీ తీసేసి ఇప్పుడు క్లీన్గా పెట్టారండి. అంటే మా చిన్నప్పుడు విషయాల గురించి చెప్తున్నాను. ఈ లైన్ మొత్తం చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉండి అందరూ చీరలు అన్ని గాజులు పసుపులు అన్నీ తీసుకొచ్చి ఇట్లాగా అమ్మేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అన్నీ మారిపోయినాయిలండి. బోళ్ళన్ని ఇల్లులు కూడా ఉండేవి. ఇళ్ళల్లో నుంచి దారి ఉండేది. అప్పుడు ఒక సందడి, ఒకప్పుడు ఒక అందం అండి. ఇప్పుడంతా నీట్గా తయారు చేస్తారు కదా. ఇంకా ఇదిగోండి ఇంతమంది జనం వచ్చారు. ఇంకా వినాయకుడి గుడి దగ్గర అయితే చాలామంది ఉన్నారు. ఇదివరకు అయితే ఇదంతా అసలు ఖాళీ ఉండేది కాదండి. అదేమో సీతానగరము, జనాలు ఎక్కువే ఉన్నారండి అటు పక్కన. మేము ఇటువరకు ఎక్కువగా సీతానగరమే వెళ్ళేవాళ్ళము. కొన్ని రోజులైతే కనుక కోటిలింగాల గుడి ఉందండి అక్కడ లోపలికి. ఇంకా వెళ్దాం అనుకున్నాను కానీ కోటిలింగాల గుడికి ఇంకా నాకు ధైర్యం సరిపోలేదండి. తోడు ఎవరు లేరు. ఇంకా లైట్గానే వీడియో తీసుకొని వచ్చేసాను. నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇదిగోండి మళ్ళీ తీసాను. ఈ కింద కాలంలో కనబడుతున్నాయి కదా, అదైతే కృష్ణానది పుష్కరాలు వచ్చినప్పుడు అట్లాగా బస్తాలు తీసుకుని నింపేసి ఈ పక్కన ఒక చిన్న కాలంలాగా తవ్వారనమాట. వచ్చే సంవత్సరం అయితే 26వ సంవత్సరంలో 2026లో మనకి కృష్ణానది పుష్కరాలు వస్తాయండి. ఇప్పుడేమో జూన్లోనేమో గోదావరి పుష్కరాలు.